ఒకటి తిందునా రెండు తిందునా దయ్యాల జానపద హాస్యకథ. రచయిత డాక్టర్ ఎం హరికిషన్. ఒక ఊర్లో రామయ్య అని ఒకడు ఉండేవాడు. వాడు చాలా అమాయకుడు, అంతేకాదు చాలా బీదవాడు కూడా. చాలాసార్లు తినడానికి తిండి కూడా లేక ఉత్త నీళ్లు తాగి పస్తులుండేవాడు. భార్యా పిల్లలకు కనీసం ఒక్క పూటైనా తిండి పెట్టలేకపోయేవాడు. దాంతో బాగా విసిగిపోయి ఎలాగైనా సరే డబ్బు సంపాదించుకొని రావాలని ఒకరోజు భార్యతో 3 రొట్టెలు చేపించుకొని వాటిని మూట కట్టుకొని బయలుదేరాడు. అట్లా వెళ్తూ వెళ్తూ పక్క ఊరికి చేరుకున్నాడు. అక్కడ వానికి సోమయ్యని చిన్ననాటి స్నేహితుడొకడున్నాడు. సోమయ్యను చూడ్డానికి మంచిగా కనపడతాడు గాని పెద్ద టక్కరోడు. మాయమాటలతో అందరినీ బోల్తా కొట్టించేవాడు. వాడు స్నేహితుడిని చూడగానే యారా ఎక్కడికి బయలుదేరినావు అని అడిగాడు. దానికి వాడు కళ్ళనీళ్లు పెట్టుకుని ఇంటి సంగతంతా చెప్పి ఎట్లాగైనా సరే డబ్బు సంపాదించుకొని రావాలని పోతా ఉన్నాను అన్నాడు. దానికి సోమయ్య అట్లాగా, సరే ఈ పూట మా ఇంట్లోనే పడుకొని రేపొద్దున్నే పో అన్నాడు. రామయ్య ఆ రోజు రాత్రి అక్కడే పండుకొని తర్వాత రోజు పొద్దున్నే మళ్ళీ బయలుదేరాడు. కొండలు, వాగులు, గుట్టలు, అడవులు ఒక్కొక్కటే దాటుకుంటూ అర్ధరాత్రి వరకు నడిచినాడు. బాగా నడిచినాడు కదా, దాంతో కడుపులో ఉన్నదంతా అరిగిపోయి బాగా ఆకలి వేయసాగింది. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనబడితే తిని పండుకుందామని దాని కిందికి చేరుకున్నాడు. మర్రి చెట్టు పైన 3 దెయ్యం పిల్లలున్నాయి. అవి వట్టి పిరికివి. ఊరికే చిన్న చిన్న వాటికే భయపడి వణికిపోతూ ఉంటాయి. రామయ్యను చూసి ఎవడబ్బా వీడింత అర్ధరాత్రి పూట ఒక్కడే వచ్చి మన చెట్టు కింద కూర్చున్నాడు, కొంప తీసి మంత్రతంత్రాలు బాగా తెలిసిన మాంత్రికుడు కాదు కదా అని అనుమానంగా చూడసాగినాయి. అంతలో రామయ్య మూట విప్పి 3 రొట్టెలు ముందు పెట్టుకుని వాటినే చూస్తా సరదాగా, 1 తిందునా, 2 తిందునా, 3 తిందునా, లేక మొత్తం ఒకేసారి దిగమింగుదునా అంటూ గట్టిగా కరుపరిచినాడు. అంతే, ఆ అరుపు వినేసరికి పైనున్న 3 దెయ్యాలు అదిరిపడినాయి. అవి ఒట్టి పిరికివి కదా, దాంతో భయపడి వీడు మామూలు మనిషి కాదు, పెద్ద మంత్రగాని లెక్క ఉన్నాడు, అందుకే ఇంత రాత్రిపూట మనల్ని చంపడానికి ఒక్కడే వచ్చినాడు అనుకుని గజగజ వణికిపోతా దబీమని వాడి కాళ్ళ మీద పడి, మమ్మల్నేం చెయ్యొద్దు, నువ్వేం కావాలంటే అవి ఇస్తాం, మమ్మల్ని విడిచిపెట్టు అని ఏడవసాగినాయి. దయ్యాలను చూసేసరికి రామయ్యకు కూడా భయమేసి గజగజా వణికిపోయినాడు. కానీ అవి కాళ్ళు పట్టుకుని ఏడుస్తా ఉన్నాయి కదా, దాంతో లేని ధైర్యం తెచ్చుకుని వాటిని కోపంగా చూస్తా, నాకు బాగా డబ్బు కావాలి, వెంటనే తెచ్చియండి, లేకపోతే మీ ముగ్గురిని ఇక్కడికిక్కడే గుటుక్కున మింగేస్తా అన్నాడు. అవి సరేనని వెంటనే అక్కడి నుంచి మాయమై క్షణాల్లో ఒక ఆవుతో తిరిగి ప్రత్యక్షమైనాయి. ఆ ఆవును వాడికి ఇస్తూ, ఇది మామూలు ఆవు కాదు, ఇది పేడ వేస్తే దాని లోపల వజ్రాలు, రత్నాలు, బంగారు వరహాలు ఉంటాయి, దీన్ని తీసుకుని మమ్మల్ని విడిచిపెట్టు అన్నాయి. వాడు సరేనని ఆవును తీసుకుని తిరిగి ఊరికి బయలుదేరినాడు. అలా మళ్ళా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఒక్కొక్కటే దాటుకుంటూ రాత్రి అయ్యేసరికి వాని స్నేహితుని ఊరు చేరుకున్నాడు. సోమయ్య రామయ్యని చూస్తూనే రా రా నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. వాడు సంబరంగా జరిగిందంతా చెప్పాడు. అలాగా, అయితే ఇన్నాళ్లకు నీ కష్టాలు తీరిపోయినాయన్నమాట. సరే, ఇంత రాత్రిపూట మీ ఊరికి ఏం పోతావు గాని ఈ రోజు ఇక్కడే పడుకుని రేపు పొద్దున్నే వెళ్ళిపో అంటూ వానికి బాగా మంచి మంచి పిండి వంటలు చేయించి పెట్టినాడు. వాడు అవన్నీ బాగా తిని హాయిగా నిద్రపోయినాడు. రామయ్య అట్లా నిద్రపోయినాడో లేదో దానికోసమే కాసుకునున్న సోమయ్య వెంటనే పెరట్లోకి వెళ్ళి చూసేసరికి అప్పటికే ఆ ఆవు బాగా పేడ వేసింది. చూస్తే ఇంకేముంది, దాని నిండా బంగారం, వరహాలు,
వజ్రాలు రత్నాలు దగదగా మెరిసిపోతూ కనబడ్డాయి. వెంటనే సోమయ్య దాన్ని తోలుకొని పోయి ఎవరికీ కనబడకుండా దాచిపెట్టి అచ్చం అట్లాగే ఉన్న మరొక ఆవును తీసుకువచ్చి అక్కడ కట్టేసి ఏమీ ఎరుగని అమాయకుని లెక్క మౌనంగా నిద్రపోయినాడు. ప్రొద్దున్నే రామయ్య నిద్రలేచి వెళ్ళొస్తానని స్నేహితునికి చెప్పి ఆవును తోలుకొని ఇంటికి పోయినాడు. భార్యను పిలిచి, ఇది మామూలు ఆవు కాదు, పేడేస్తే దాని నిండా రత్నాలు వజ్రాలు మణులు మాణిక్యాలు ఉంటాయి. దీనికి బాగా మేత వేసి మేపు, ఇక మన కష్టాలన్నీ తీరినట్లే అన్నాడు. అట్లాగే అని ఆమె దానికి బాగా మేత వేసింది. తర్వాత రోజు ప్రొద్దున్నే ఆవు గంప నిండా పేడ వేసింది. రామయ్య సంబరంగా పేడంతా వెతికినాడు. అది అసలు ఆవు కాదు కదా, అందుకే వానికి ఎంత వెతికినా ఏమీ దొరకలేదు. దాంతో వాడు దెయ్యాలే తనని మోసం చేశాయనుకుని కోపంగా మళ్ళా 3 రొట్టెలు మూట కట్టించుకుని నడుస్తా కొండలు గుట్టలు వాగులు వంకలు ఒక్కొక్కటే దాటుకుంటూ అర్ధరాత్రి అయ్యేసరికి ఆ మర్రి చెట్టు కిందకి చేరుకున్నాడు. దెయ్యాలు వాడిని పైనుంచి చూసి, ఇదేందబ్బా వీడు మళ్ళీ వచ్చినాడు అనుకుని భయపడతా ఉంటే అంతలో వాడు గట్టిగా, 1 తిందునా 2 తిందునా 3 తిందునా లేక 3ంటిని ఒకేసారి దిగమింగుదునా అంటూ కరుపరిచినాడు. అంతే, అవి 3 గజగజా వణుకుపోతా కిందకి వచ్చి, నువ్వు కోరుకున్నట్టే నీకు ఆవు ఇస్తాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని అడిగాయి. దానికి వాడు కోపంగా, నన్నే మోసం చేస్తారా, ఆ ఆవు పెడలో బంగారు హారాలు కాదు కదా, కనీసం గులకరాళ్ళు కూడా లేవు అన్నాడు. దయ్యాలు ఏడనో ఏదో పొరపాటు జరిగినట్లుంది, ఈ ఒక్కసారికి మన్నించు అంటూ అక్కడి నుంచి మాయమై క్షణాల్లో ఈసారి ఒక విసుర్రాయితో తిరిగి ప్రత్యక్షమై, ఇది మామూలు విసుర్రాయి కాదు, దీన్ని తిప్పుతా ఉంటే నువ్వేం కోరుకుంటే అవి దీనిలోంచి బయటకు వస్తాయి, ఇది తీసుకుని మమ్మల్ని వదిలేయని ప్రాధేయపడినాయి. వాడు సరేనని దాన్ని తీసుకుని కొండలు గుట్టలు వాగులు వంకలు ఒక్కొక్కటే దాటుకుంటూ రాత్రి అయ్యేసరికి వాని స్నేహితుని ఊరికి చేరుకున్నాడు. రామయ్యను చూస్తూనే సోమయ్య, దా ఏమి ఇట్లా వచ్చినావు అని అడిగినాడు. వాడు అమాయకంగా జరిగిందంతా చెప్పినాడు. అట్లాగా, అయితే ఆ దెయ్యాలు నిన్ను మోసం చేసినాయన్నమాట. సరేలే, ఏమైతేనేం, ఇప్పటికన్నా నీ కష్టాలు తీరినాయి, అదే చాలు. ఈ రోజు ఇక్కడే పండుకొని రేపు ప్రొద్దున్నే పో అంటూ వానికి బాగా మంచి మంచి పిండి వంటలు చేపించి పెట్టినాడు. వాడు అవన్నీ బాగా తిన్నాడు. సోమయ్యే అసలు దొంగ అని వాడికి తెలియదు కదా, అందుకని హాయిగా నిద్రపోయినాడు. వాడు అట్లా నిద్రపోయినాడో లేదో దానికోసమే కాసుకొని ఉన్న సోమయ్య వెంటనే లేచి ఆ విసుర్రాయి దగ్గరకు పోయి, నాకు బంగారం కావాలా అంటూ తిప్పసాగినాడు. అంతే, కుప్పలు కుప్పలు బంగారం దాంట్లోంచి రాసాగింది. అది చూసి వాడు సంబరపడి ఎట్లాగైనా సరే దాన్ని కొట్టేయాలనుకుని ఎవరికి కనపడకుండా దాన్ని దాచిపెట్టి అచ్చం అట్లాగే ఉన్న మరొక విసుర్రాయిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఏమీ ఎరుగని అమాయకుని లెక్క మౌనంగా నిద్రపోయినాడు. పొద్దున్నే రామయ్య నిద్రలేచి వెళ్ళొస్తానని స్నేహితునికి చెప్పి విసుర్రాయిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. భార్యను పిలిచి, ఇది మామూలు విసుర్రాయి కాదు, దీన్ని తిప్పుతా మనం ఏం కోరుకుంటే అవి వస్తాయి చూడు అంటూ ఆమెను కూర్చోబెట్టి, నాకు వజ్రాలు కావాలా రత్నాలు కావాలా అంటూ తిప్పసాగినాడు. అది దెయ్యాలిచ్చిన విసుర్రాయి కాదు కదా, దాంతో తిప్పి తిప్పి చేతులు నొప్పి పెట్టినాయే గాని దాంట్లోంచి ఏమీ రాలేదు. దాంతో వాడు మళ్ళా దెయ్యాలు మోసం చేసినాయనుకొని ఈసారి వాటి అంతు చూసొస్తా అంటూ కోపంగా 3 రొట్టెలు మూట కట్టించుకొని నడుస్తా అర్ధరాత్రికి మళ్ళీ ఆ మర్రి చెట్టు కిందకి చేరుకున్నాడు. చెట్టు మీద ఉన్న దెయ్యం పిల్లలు వాడు మళ్ళా వచ్చేసరికి అదిరిపడినాయి. అదేంద్రా వీడిట్లో మళ్ళా వస్తా ఉన్నాడు, మనల్ని హాయిగా బతకనిచ్చేటట్లు లేడే అనుకున్నాయి. అంతలో వాడు చెట్టు కింద కూర్చుని
ఒకటి తిందునా, రెండు తిందునా, మూడు తిందునా, లేక మూడింటిని ఒకేసారి దిగమింగుదునా అంటూ గట్టిగా వక్కరపరిచాడు. అంతే, ఆ మూడు భయంతో గజగజా వణుకుతూ కిందికి దిగొచ్చి, నీవు అడిగిందల్లా ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు అని అడిగినాయి. దానికి వాడు కోపంగా, మీకు నేను ఏమీ తెలియని ఎర్రోని లెక్క కనబడతా ఉన్నానా? మాటి మాటికి మోసం చేస్తా ఉన్నారు. ఆ పనికిమాలను విసిరాయి ఎంత తిప్పినా వజ్రాలు కాదు కదా, కనీసం కంకర్రాళ్ళు కూడా రావడం లేదు. ఈసారి గనక మోసం చేసినారనుకో, మిమ్మల్ని చంపకుండా వదలను అన్నాడు. అప్పుడు ఆ మూడు దెయ్యాలు బాగా ఆలోచించి ఎక్కడో ఏదో మోసం జరుగుతా ఉంది అనుకుని ఈసారి ఒక మంచి దుడ్డు కర్ర తెచ్చి, ఇది నీ మాట తప్ప ఎవరి మాట వినదు, నువ్వేం కోరుకుంటే అదే తెచ్చిస్తాది, దీన్ని తీసుకుని పో అన్నాయి. వాడు ఆ దుడ్డు కర్ర తీసుకుని కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఒక్కొక్కటే దాటుకుంటా రాత్రి అయ్యేసరికి వాడి స్నేహితుని ఊరికి చేరుకున్నాడు. రామయ్యని చూస్తానే సోమయ్య, దా ఏమి మళ్ళీ వచ్చినావు అని అడిగినాడు. దానికి రామయ్య, ఆ దెయ్యాలు మళ్ళీ మోసం చేసినాయి అంటూ జరిగిందంతా చెప్పినాడు. అంతా విన్న సోమయ్య, సర్లే అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పటి నుంచన్నా నీ కష్టాలు గట్టెక్కితే చాలు, ఇంత రాత్రి ఏం పోతావు గాని ఈయన్నే పడుకుని రేపు ప్రొద్దుటే పో అన్నాడు. సోమయ్య మోసగాడని వాడికి తెలియదు కదా, అందుకే సరేనని వాడు పెట్టినవన్నీ బాగా తిని హాయిగా నిద్రపోయినాడు. వాడట్లా నిద్రపోయినాడో లేదో దానికోసమే కాసుకునున్న సోమయ్య వెంటనే లేచి ఆ దుడ్డు కర్ర తీసుకుని, నాకు వజ్రాలు కావాలా, రత్నాలు కావాలా అంటూ గాల్లో తిప్పసాగినాడు. అంతే, అది రామయ్య మాట తప్ప ఎవరి మాట వినదు కదా, అందుకే వెంటనే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి వాడిని కింద మీద పడేసి దబీమని తన్నసాగింది. ఆ దెబ్బలకు వాడు తట్టుకోలేకపోయాడు. అమ్మో నాయనో అని అరుస్తూ ఉంటే రామయ్య అరుపులకు అదిరిపడి నిద్రలేసినాడు. చూస్తే ఇంకేముంది, దుడ్డు కర్ర సోమయ్యను తన్నిన చోట తన్నకుండా పొర్లించి తన్నుతా ఉంది. సోమయ్య కింద మీద పడతా వచ్చి రామయ్య కాళ్ళు పట్టుకుని ఏడుస్తా, మిత్రమా నన్ను మన్నించు, నీ ఆవు విసురాయిని నేనే కొట్టేసిన, తప్పైపోయింది, దీన్ని ఆగమని చెప్పు, నా ప్రాణాలు పోయేటట్లున్నాయి అన్నాడు. అప్పుడు రామయ్య ఆగు అంటూనే ఆ దుడ్డు కర్ర ఆగిపోయింది. సోమయ్య కుంటుకుంటూ పోయి ఆవు విసురాయి మౌనంగా తెచ్చిచ్చినాడు. రామయ్య అన్నీ తీసుకుని సంబరంగా ఇంటికి చేరుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.